హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఇంతకు ముందు వీడియోలో 36 సైజ్ బ్లౌజ్ పేపర్ మీద ఏ విధంగా కట్ చేయాలో చూపించాను. ఈ క్లాస్ లో ఆ కటింగ్ ను ఉపయోగించి క్లాత్ మీద ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్టు, ఇటువైపు అంచులు ఉండేటట్టు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా మనం ఈ క్లాత్ మీద సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇటువైపున సెట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ ని ఇలాగా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ని సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ అన్నమాట. క్రాస్ గా మనం సెట్ చేసుకున్నాం కాబట్టి క్రాస్ కటింగ్. అదే స్ట్రైట్ గా పెట్టుకుంటే, ఇలా పెట్టుకుంటే ఇది స్ట్రైట్ కటింగ్ అవుతుంది. స్ట్రైట్ గా కావాలనుకున్న వాళ్ళు ఇలాగ సెట్ చేసుకోవాలి. ఇది నేను చూపించేది క్రాస్ కటింగ్ అన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్ ఇలాగా మనకి పెట్టుకొని సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనకి సరిపోద్దో చూసుకున్నాక అప్పుడు మనం మార్కర్ తీసుకుని ఒక్కొక్క భాగాన్ని మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాన్ని ఆ విధంగా ఈ పేపర్ ఎలా అయితే ఉందో అలాగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ చూసి ఇక్కడ డాట్ కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఇక్కడ గీత గీసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకుని దీన్ని ఇలాగే గీసుకోవాలి. ఇది ఎక్కడైతే ఉందో అక్కడ. అలాగే దీని సెంటర్ చూసి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇవి డాట్ కోసం అన్నమాట. ఇక్కడ దీని సెంటర్ ఇటు ఒక పావించి, ఇటువైపు ఒక పావించి, ఇలా 4 అంగుళాలు ఉండేటట్టు మనం మార్క్ చేసుకోవాలి. ఇది వెనక వైపు. ఇది కూడా స్టిచ్ కోసం ఇక్కడ గీత గీసాం కదా, ఒక 1/2 ఇంచి అది ఇక్కడ గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ గీయటం పూర్తయింది. తర్వాత హ్యాండ్స్ గీసుకోవాలి. క్లాత్ ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇటువైపున హ్యాండ్స్ ను మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచి ఇలాగా మనం క్రాస్ లో ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత దీని మీద నుంచి మనం అది కట్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ పేపర్ కటింగ్ ఎలా అయితే ఉందో దాన్ని మార్కింగ్ అలా చేసుకోవాలి. ఇక్కడ ముక్క తగ్గింది కాబట్టి ఈ ముక్కల నుంచి తీసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది మీకు తెలుస్తుంది. ఇంతకు ముందు వీడియోలో అది నేను చూపించాను. అవి చూస్తే మీకు తెలుస్తుంది.
ఇలా కింద కూడా ఒక 1 ఇంచ్కి ఇలాగా మనం గీసుకోవాలి. ఇప్పటి నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకోవాలి. ఇదనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాం కదా, లూజు 1.5 తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, లో కటింగ్ తీసాం కదా ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు, అలాగే ఇక్కడ కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకొని మనం కట్ చేసాం కదా, దాన్ని మార్కింగ్ చేసుకోండి. ఇది ఇక్కడ మార్క్, ఇదనమాట. ఇప్పుడు హ్యాండ్ కూడా మనకి పూర్తయింది. మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇందాక ఏ విధంగా అయితే పెట్టుకున్నామో ఇలాగా క్లాత్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలాగా మనం కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి. అది ఇటువైపు ఓపెన్ చేసి ఎందుకని మార్కింగ్ చేశానంటే, ఇటువైపు ఫ్రంట్ పార్ట్ పెడతాం కాబట్టి అది ఎక్కడి వరకు వచ్చిందో తెలవటం కోసమే, గుర్తు కోసమే ఇది మార్కింగ్ చేశాను ఓన్లీ. ఇలా సెట్ చేసుకున్నారు కదా, ఇక్కడ కూడా చూసుకోండి ఇది దీని మీదకి వచ్చిందా లేదా అని. ఇది ఎక్కడ సెట్ అవుద్దో అక్కడ, ఇటువైపు అయినా సెట్ చేసుకోవచ్చు. నాకు ఇలా సెట్ అయింది కాబట్టి నేను ఇలా పెట్టాను. ఇక్కడ దీని మీదకి వచ్చిందన్నమాట, ఇది మనం సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇదిగో ఇప్పుడు ఇలాగా కొంచెం ఇలా తీసుకుంటే మనకి ఇదేమవుద్దంటే, ఇది ఫ్రంట్ వైపు, ఈ లో కటింగ్ అనేది ఇటువైపు తీసుకోవచ్చు. మనకి ఏమి క్లాత్ సరిపోద్దు. ఇలాగనమాట. ఇలా తీసుకుంటే ఇటువైపు కట్ చేసుకుంటే, ఇటువైపు మార్కింగ్ చూపించానండి, ఇటువైపు తీసుకోవచ్చు. మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లాత్ని మనం చూసుకొని సరిపోయిందా లేదా అని సెట్ చేసుకుని మనం అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. అదనమాట. ఇప్పుడు ఈ పేపరు ఎలా అయితే ఉంది ఈ కటింగ్, అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింద కూడా క్లాత్ ఉందా లేదా అని చూసుకోవాలి మార్కింగ్ చేసేటప్పుడు. తప్పనిసరిగా కింద క్లాత్ పైన ఇది కూడా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి మార్కింగ్ చేసేటప్పుడు. ఎక్కడైతే మనం గీతలు గీసామో అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తీసేయండి. బాగా కనపడటం కోసం మళ్ళీ ఒకసారి దీని మీద ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోండి. ఇలాగా డాట్స్ కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అలాగా మనం గీత గీసేసుకో. ఇలా అన్నమాట. పావించి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా అన్నమాట. పేపర్ మీద ఏ విధంగా అయితే ఉందో అలాగా మనం గీత గీసుకోవాలి.
ఇప్పుడు షేప్ బెల్ట్ ఇలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. ఇలాగా మనం ఈ కట్ చేసిన పేపర్ను ఉపయోగించి మనం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు క్లాత్ మీద, అదే విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో నడుం పట్టి ఇక్కడ తీసుకోవాలి, అవి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్క దగ్గర మిగిలిన క్లాత్ ని హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ లో మనం క్రాస్ గా ముక్కలు తీసుకొని నెక్ దగ్గర మనం పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో బ్లౌజ్ పూర్తిగా కట్ చేయటం, స్టిచ్ చేయటం అంతా చూపించాను. 5 క్లాసులు చెప్పాను దీనికోసం. ఆ 5 క్లాసుల్లో ఇక్కడ మీకేమన్నా అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళి ఆ క్లాసులు చూడండి, మీకు పర్ఫెక్ట్ గా పూర్తిగా అర్థం అవుద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.